ప్రముఖులు చేసే వ్యాఖ్యలు కొన్నిసార్లు తీవ్ర వివాదాలకు దారితీస్తుంటాయి. దీంతో చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాలను కూడా ప్రభావితం చేస్తుంటాయి. తాజాగా విశ్వనటుడు కమల్ హాసన్ తన కొత్త చిత్రం థగ్ లైఫ్ ప్రమోషన్ సందర్భంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయన వ్యాఖ్యలపై అక్కడి ప్రజలు, వివిధ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి. ఈ వివాదం థగ్ లైఫ్ సినిమా భవితవ్యంపై ఉత్కంఠను రేపుతోంది. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనితో కర్ణాటకలోని అనేక ప్రజల సంఘాలు, కన్నడ అనుకూల సంస్థలు కమల్ హాసన్ ప్రవర్తనను తీవ్రంగా ఖండించాయి. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఒకవేళ కమల్ హాసన్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమా థగ్ లైఫ్ ను రాష్ట్రంలో విడుదల చేయబోమని కర్ణాటక ఫిల్మ్ బోర్డ్ స్పష్టం చేసింది. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎం. నరసింహ ఈ విషయంపై మాట్లాడుతూ, ఆయన క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ ను కర్ణాటకలో విడుదల చేయబోము. ఇది కేవలం సినీ పరిశ్రమకు సంబంధించిన విషయానికి కాదు, ఇది రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశం. రాజకీయ పార్టీలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాయి. కన్నడ అనుకూల సంస్థలు ఆయన సమాధానం చెప్పాలని స్పష్టం చేస్తున్నాయి. ఆయన క్షమాపణ చెప్పకుండా సినిమాను విడుదల చేయడం చాలా కష్టం. మా ఎగ్జిబిటర్లు, థియేటర్ల యజమానులు, పంపిణీదారులు, డిస్ట్రిబ్యూటర్లు కమల్ హాసన్ సినిమాను ప్రదర్శించడానికి రెడీగా లేరు. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా ఇక్కడ ఎలా విడుదల అవుతుంది అని ప్రశ్నించారు. ఇది రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అని, దాన్ని గౌరవించాలని ఆయన ఉద్ఘాటించారు. కమల్ హాసన్ వ్యాఖ్యలు కన్నడ రాజకీయాల్లోనూ పెద్ద వివాదంగా మారాయి. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ నాయకులు కూడా కమల్ హాసన్ ప్రవర్తనను తీవ్రంగా విమర్శిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ, కన్నడ భాషకు చాలా పాత చరిత్ర ఉంది. కమల్ హాసన్కు అది అర్థం కావడం లేదు. ఆయన వ్యాఖ్యలు సరైనవి కావు అని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి. విజయేంద్ర కూడా కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కన్నడ భాష మరియు సంస్కృతి పట్ల ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని రాజకీయ నాయకులు స్పష్టం చేశారు. ఈ వివాదంపై కమల్ హాసన్ మాత్రం తాను క్షమాపణ చెప్పే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. తాను ఏదైనా తప్పు చేశానని భావిస్తేనే క్షమాపణ చెబుతానని ఆయన అన్నారు. కమల్ హాసన్ తన వ్యాఖ్యలను సమర్థించుకోవడంతో వివాదం మరింత ముదురుతోంది. కమల్ హాసన్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించడం, కర్ణాటకలో నిరసనలు ఉధృతమవడంతో థగ్ లైఫ్ సినిమా విడుదలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కర్ణాటకలో సినిమా విడుదలకు అడ్డంకులు ఎదురైతే అది సినిమా వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది.